99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. జగిత్యాల కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, గిరిజన సంక్షేమ శాఖ సెక్రటరీ అలుగు వర్షిని, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ లతా పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలపై విస్తృత చర్చలు చేశారు. విద్య, వైద్యం, విద్యుత్, రోడ్లు, మంచినీరు, డ్రైనేజ్ వంటి అంశాలపై అధికారులు సమర్పించిన నివేదికలను మంత్రి పరిశీలించారు. ప్రతి తండాకు అనుసంధాన రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణం, పాఠశాలలకు తరగతి గదులు, వంటగది, టాయిలెట్స్ ఏర్పాటు, అంగన్వాడీ భవనాలు, కమ్యూనిటీ హాల్స్, మహిళా శక్తి భవనాలు, వీధి దీపాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పశు వైద్యశాలలు, లైబ్రరీలు, బస్ షెల్టర్ల నిర్మాణానికి ఈ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి పనులకు 81 కోట్ల రూపాయల నిధులు ఖర్చవుతాయని అంచనా వేసినట్లు మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి చెప్పారు. ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి మా జిల్లా కలెక్టర్ గారితో మా ఇంజనీరింగ్ అధికారులతో ఎస్టీ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి, పాపులేషన్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి గిరిజన తండాలు కానీ ఆ వర్గాల ప్రజల యొక్క పాపులేషన్ పరంగా ఫండ్స్ అలొకేషన్ ఎస్టీ ఎస్డిఎఫ్ నుంచి చేయాలని చెప్పి వారు కోరడం జరిగింది. వారు ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ నుంచి మా మినిస్టర్ గారు చెప్పినారని చెప్పి మా ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ఇక్కడ రావడం జరిగింది. వారు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఇక్కడ ఈ జిల్లాకు సుమారు 80% 9 మండలాలు, జగిత్యాల జిల్లా 23 అప్లికేషన్స్ సుమారు 81 కోట్ల రూపాయల ప్రత్యేకంగా ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులు కానీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇన్ఫాక్ట్ ఆల్ ఎంపీడీ వస్తుంది. ఏ విలేజ్ ఏ మండలంలో ఏ యొక్క వర్క్స్ తీసుకోవాలని చెప్పేసి ఒక ఫార్మల్ మీటింగ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఫుల్ షేప్గా ఒక వారం రోజులు కూడా జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించిన ప్రతిపాదనలు మా డిపార్ట్మెంట్కు సోషల్ డిపార్ట్మెంట్ పంపించడం జరుగుతున్న విషయాన్ని తెలియజేసుకుంటూ దానికి ఈరోజు 81 కోట్ల రూపాయలు ప్రత్యేకమైనటువంటి నిధులు ఎస్టీ ఎస్డిఎఫ్ నిధులకు సంబంధించిన నిధులు ఈ జిల్లాకు కేటాయించడం జరుగుతున్న విషయాన్ని కూడా మనవి చేస్తూ మా సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేసి ప్రత్యేకంగా మా జిల్లాకు వచ్చి మా జిల్లా కలెక్టర్ గారితో